పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నిన్నటి వరకు ఆ ఇల్లంతా మంగళ వాయిద్యాల మోతతో మారుమోగింది. కొత్త కోడలు వస్తుందన్న ఆనందంతో ఆ తల్లిదండ్రుల కళ్ళు మెరిశాయి. బంధువుల పలకరింపులు, స్నేహితుల సందడి మధ్య ఆ పెళ్లి పందిరి ఒక చిన్నపాటి స్వర్గాన్ని తలపించింది. కానీ విధి ఎంత బలవత్తరమైనదో కానీ ఆ పచ్చని పందిరిలో విషాదపు ఛాయలు అలుముకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. గంటల వ్యవధిలోనే పెళ్లి బాజాల స్థానంలో చావు కేకలు వినిపించాయి. పెళ్లి ఇంటిలో ఆనందంతో మెరిసిపోయినటువంటి ప్రాణాలు తెల్లవారేసరికి విగత జీవులుగా పడి ఉండటం చూసి ఉమ్మడి విజయనగరం జిల్లా కన్నీరు మున్నీరవుతోంది. పెళ్లి వేడుక ముగించుకొని సంతోషంగా ఇళ్లకు తిరుగు ప్రయాణమైన వారిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వెంటాడి వేటాడింది. ఒకరిద్దరిని కాదు, ఏకంగా నలుగురిని బలికొంది. మంచి భవిష్యత్తు ఉన్న యువకులతో పాటు కుటుంబాలకు అండగా నిలుస్తున్న ఇద్దరు ఇంటి పెద్దలను కాలయముడు అమాంతం మింగేశాడు. విజయనగరం జిల్లా జామి, డెంకాడ మండలాలలో జరిగిన ఈ దారుణ ఘటనలు ఉమ్మడి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపాయి. ఇక పాచిపెంట మండలము తోట వలసకు చెందిన లావణ్యకు, జామి మండలము అన్నమరాజుపేటకు చెందిన సత్యనారాయణకు రాత్రి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. పెళ్లి వేడుక ముగిశాక ఉదయం 5 గంటల సమయంలో పెళ్లి బృందం ఆటోలో తిరుగు ప్రయాణమైంది. మరో 10 నిమిషాలలో క్షేమంగా ఇళ్లకు చేరుకుంటారన్న ఆశలతో వారంతా ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో జామి మండలం జన్నివలస సమీపంలోని హరిత రహదారి వద్ద విధి వక్రీకరించింది. విజయనగరం వైపు వెళ్తున్న ఓ టిప్పరు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. నియంత్రణ కోల్పోయిన ఆ భారీ వాహనం ఎదురుగా వస్తున్న పెళ్లి బృందం ఆటోను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఎంత బీభత్సంగా జరిగిందంటే ఆటో తునాతునకలైపోయింది. విజయనగరం మండలము చాకలిపేటకు చెందిన లావేటి పైడిరాజు ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పైడిరాజు పెళ్లి కుమార్తెకు చిన్నాన్న అవుతాడు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని సాకుతున్న ఆయన మరణంతో ఆ ఇల్లు చీకటిమయమైంది. ఇక పెళ్లి కూతురి కుమారుడి తండ్రి సన్యాసిరావు పరిస్థితి కూడా అత్యంత దయనీయంగా మారింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరుకున్న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తన కొడుకు పెళ్లి చూసి మురిసిపోవలసిన తండ్రి గంటల వ్యవధిలోనే శవమై కనిపించడం ఆ గ్రామాన్ని కన్నీరు పెట్టించింది. సన్యాసిరావు భార్య కనకమ్మ కూడా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుంది. తన భర్త ఇక లేడన్న చేదు నిజం ఆమెకు ఇంకా తెలియదు. వీరితో పాటు ఆటో డ్రైవర్ సాయి కుమార్, రాఘవులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ వీర జనార్దనరావు ఈ ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి పందిరలో భాజా భజంత్రీలు మోగవలసిన చోట ఇప్పుడు శవాల మీద పేలిచేటువంటి కాసులు చప్పుడు వినిపిస్తోంది. ఒక కుటుంబంలో జరిగినటువంటి ఈ ఘోరం అందరినీ కలిచివేస్తోంది. అటు ఢెంకాడ మండలంలో జరిగిన మరో ప్రమాదంలో 2 యువకులు మృతి చెందడం స్థానికులను కలిచివేసింది. ఇలా ఒకే రోజు జరిగిన 2 ఘోర ప్రమాదాలు పచ్చని సంసారాలలో నిప్పులు పోశాయి. బాధితుల రోదనలను మిన్నంటగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం, అజాగ్రత్త పచ్చని పెళ్లి పందిరలో తీరని శోకాన్ని మిగిల్చింది. నేను పడుకుండిపోయాను. ఏడు తెలిగిందో తెలీదు. బాంబు పేలినట్టు సౌండ్ వస్తే రోడ్డు మీద పడిపోయినట్టు తెలియదు. చూస్తే చనిపోయారట్టు ఇప్పుడే చెప్తాను.